పెదకూరపాడు మండలం కాశీపాడు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. టుడే టీవీ న్యూస్ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్కే అల్లాబాబు. రానున్న రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదన్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై కాశీపాడు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామ ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే. ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో భారీగా పాల్గొన్న అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఇది మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 6 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చేయనున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. గ్రామ సభల్లో వచ్చిన సమస్యల తీర్మానాలకు ఆమోదం తెలిపి పనులను వేగవంతం చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అంచెలంచెలుగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం హయాంలో భూ రీసర్వేలో జరిగిన అవకతవకలను వెలికితీసి పరిష్కరిస్తాం. గ్రామ సభల ద్వారా వచ్చిన రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళనను చంద్రబాబు టీడీపీతో మొదలుపెట్టారు.